అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మనం నా అన్వేషణ తన గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన భారతదేశం అంటే మనకి ఎంత ఇష్టమో, మన హిందూ మతంలో ఉన్న దేవుళ్ళు అంటే ఎంత ఇష్టమో అలాగే అందరికీ ఇష్టం ఉంది. తను తప్పు చేశాడు, దాని గురించి చెప్పేదానికంటే వీళ్ళు అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి, చివరి వరకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ముందే అర్ధాంతరమైన డిసిషన్ తీసుకొని ముందే కామెంట్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనేం చెప్తున్నాను వినండి. ఫస్ట్ నా అన్వేషణ, వాడు తప్పు చేశాడు, నేను దానికి 100% అతను శిక్ష అనుభవిస్తాడు. అలాగే మన భారతదేశాన్ని తక్కువ చేసినందుకు నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది. కానీ తక్కువ చేసిన దానికి మన వాళ్ళందరూ మంచి సమాధానం చెప్పారు. సబ్స్క్రైబర్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పటికైనా తను మారి క్షమాపణలు చెప్పి ముందుకెళ్తే తనని క్షమిస్తారు, లేకపోతే క్షమించరు. అది పక్కన పెడితే ఎన్ని వీడియోలు ఓపెన్ చేసినా నా అన్వేషణ గురించి వస్తున్నాయండి. ఎందుకనంటే తన మీద వీడియో చేస్తే ఏదో హైప్ వచ్చేస్తుంది అన్నట్టుగా తన తిడితే నాకు ఫాలోవర్స్ వస్తారు, నన్ను ఏదో నేను ఇంకా మన భారతదేశం గురించి మంచిగా చెప్పిన వాడిని అయినట్టు అనుకుంటారు అన్న విధంగా చాలామంది చేస్తున్నారు అనిపిస్తుంది. కొంతమంది నిజంగా క్వశ్చన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం, నాకైతే ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసమే అతన్ని తిడుతున్నారని నాకు అనిపిస్తుంది. కొంతమంది నిజాయితీగా ఓకే, వాడు చేసినవన్నీ చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు, నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ నిజంగా అనిపిస్తేనే తన మీద వీడియో చేయండి. ఏదో ఫాలోవర్స్ కోసం అది ఇది అని కాకుండా తను ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి లేవని నోరులన్నీ ఇప్పుడే లెగిస్తున్నాయి. నాకు ఎందుకనో అది వాడిని అప్పుడే వేసుకోవాల్సింది, ఇప్పటిదాకా ఆడుకోకుండా. ప్లస్ చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి తను చాలా మందిని ఇరికిచ్చేసాడని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు కలుగులో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి మనోడు వాయిచ్చేస్తున్నారు. అదేదో ఫస్ట్ నుండి ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారని నేను అడుగుతున్నాను. అది నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. తను ఎంత మనం ఎంత అతని గురించి వీడియోలు చేస్తే అతనికి అంత వీసు వస్తే, నాకు తెలిసి మనం తిడుతున్నాము మళ్ళీ చూస్తున్నాము. తను ఇప్పటికైనా సరే మారి అందరికీ హృదయం అంటే లోపల నుంచి అందరికీ సారీ చెప్పి మన భారతదేశం గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తే కొంచెమైనా కనికరిస్తారు. ఇక నుంచైనా ఓకే, భారతదేశంలో ఎందుకు జరగలేదు, ఇక్కడ జరుగుతుంది దాని గురించి చెప్పు, అంతేగాని భారతదేశాన్ని కించపరిచినట్టు మాట్లాడద్దు. అది మన పుట్టిన దేశం, మనం ఉన్న దేశం, మన దేశానికి మనం గౌరవించుకోవాలి. అంతేగాని నువ్వు చాలాసార్లు అలా చేశాడు. నాకు తెలిసి వ్యూస్ కోసం మాట్లాడద్దండి. అందరూ ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, మిగతాది ఏది ఓపెన్ చేసినా సరే అన్వేషణ గురించి వస్తుంది, నా అన్వేషణ గురించే. వదిలేసేయండి, ఇంకా తనని వదిలేసి తనకి పడాల్సిన శిక్ష పడిపోయింది. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసారు. వదిలేసి ఇంకా మనం ఫర్దర్గా ఇంకేమేం జరుగుతుంది ఏంటి. మొన్నే ఒకటి చూశానండి వీడియో, ఒక బామ్మగారు వాళ్ళ కొడుకుల కోసం 15 లక్షలు ఇల్లు అమ్మేసి తను అనాథాశ్రమంలో ఉంది. కొడుకులు చూద్దామని వెళ్తే నీ మొహం నాకు చూపించొద్దని చెప్పాడంట తన కొడుకు. అలాంటి వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేయండి, అలాంటి వాళ్ళ గురించి 10 మందికి చెప్పండి, అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయండి. ఎప్పుడు ఇంకా నా అన్వేషణ వాడి గురించి వదిలేసేయండి. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి మన భారతదేశంలోనే, చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళ గురించి పోరాటం చేయండి, ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళ గురించి పోరాటం చేయండి, వాడి గురించి వదిలేసేయండి. దయచేసి మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ మేలు జరగాలని మళ్ళొకసారి నా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, కరెక్షన్ చేసుకుంటాను.